హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చానండి. కుమ్మరి చేసిన కుండలు ఎలాగైతే ఏదో ఒకరోజు పగిలిపోతాయో, అలాగే పుట్టిన వారందరూ కూడా ఏదో ఒకరోజు మరణిస్తారు. ఈ లోకంలో మరణం నుంచి తప్పించుకునే మార్గం అయితే ఏదీ లేదు. జీవులకు వృద్ధాప్యం, మరణం తప్పవు. ఎందుకంటే అది జీవుల స్వభావం. పండిన పండ్లు చెట్టు నుంచి రాలిపోవడం ఎంత అనివార్యమో, పుట్టిన జీవికి మరణం కూడా అంతే అనివార్యం. అందరూ ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవలసిందే. ఎందుకంటే మృత్యువు అన్ని జీవరాశులకు చివరి దశ. మరణం నుంచి జీవులను ఎవ్వరూ కాపాడలేరు. ఎంత సన్నిహిత అనుబంధం ఉన్నా బంధువులు వారిని రక్షించలేరు. జంతువును చంపి విక్రయించే వ్యక్తి ఆ జంతువును తన ఆధీనంలోకి తీసుకున్నట్లు మృత్యువు జీవులను తన నియంత్రణలోనికి తీసుకుంటుంది. నిరంతరం సౌభాగ్యంతో జీవించాలనే మానవుల ఆకాంక్ష, దురాశే. సత్యం ఏమిటంటే మనిషి నూరేళ్లు బతికినా ఏ రోజు మరణిస్తాడో ఎవరికీ తెలియదు. తన బంధుమిత్రులను వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోతాడు. ఈ అనుబంధాలన్నీ కూడా అదృశ్యమైపోతాయి. జీవులకు సంబంధించిన ఈ సహజ వాస్తవికతను మానవులు అర్థం చేసుకోవాలి. అయితే ఈ సూక్ష్మాన్ని తెలుసుకుని కలత చెందకూడదు. తమ వారి నిష్కర్మల గురించి రోధించడం కూడా వ్యర్థం. ఇలాంటి నిరర్ధకమైన రోదనల వల్ల శాంతి లభించదు సరికదా, మరింత దుఃఖం పుడుతుంది. దానివల్ల శరీరం బలహీనమవుతుంది. మరణించిన వారు తిరిగి రారు. కానీ ఇలా విలపించడం ద్వారా జీవుడు తనను తాను బాధించుకుంటాడు. వారి విలాపం మరణించిన వారికి కూడా సహాయపడదు. తెలివైన వాడు వృద్ధాప్యం, మరణాల భయం నుంచి తప్పించుకునే ఉపాయాన్ని అన్వేషిస్తాడు. ఆనందాన్ని కోరుకునే వ్యక్తి శోక విలాపాలకు దూరంగా ఉండాలి. మనసు నుంచి దుఃఖాన్ని శాశ్వతంగా తొలగించాలి. మనస్సును ప్రశాంతంగా మార్చుకోవాలి. విషయాసక్తికి దాసుడైన వాడు దుఃఖాన్ని అధిగమించలేడు. పైగా శాంతి లేని జీవితాన్ని గడుపుతాడు కూడా. లేనిది ఉన్నదని భ్రమపడే విద్యాజ్ఞానమే మృత్యువు. సమైక్య జ్ఞానమే అమృతము. ప్రపంచంలోని పరిణామశీలత మృత్యువును సూచిస్తుంది. మృత్యువు అంటే ప్రమాదం, అజ్ఞానం. చాలామంది మృత్యువును చూసి భయపడతారు. కానీ సత్య సాక్షాత్కారం కలగపోవడం వల్లనే ఆ భయం అనేది కలుగుతుంది. అజ్ఞానులు ఒక మృత్యువు నుంచి మరో మృత్యువుకు ప్రయాణిస్తూ ఉంటారు. జ్ఞాని మృత్యువుకు అతీతుడు. అజ్ఞానికి క్షణక్షణం మృత్యువే. చంచలమైన మనసే మృత్యువు. సంఖ్యక జ్ఞానం వల్ల మృత్యు భయం పోతుంది. సత్యరూపమైన అమృతత్వం సిద్ధిస్తుంది. ఆ అమృతత్వమే శాశ్వత సత్యము. ఈ కాలంలో మనుషులందరూ రోజూ చేసే ప్రయత్నం తమ సమస్యలు గట్టెక్కడానికి. ఉదయాన్నే లేచి ముందుగా దేవుణ్ణి తలుచుకోవడానికి బదులు తమ సమస్యలను స్మరిస్తారు. ఇంట్లో ఏదైనా వేడుకకి ఏర్పాట్లు చేస్తున్నట్లయితే ఈ పని జరగలేదు, ఆ పని జరగలేదు, ఇంకా ఆ పనులు మిగిలే ఉన్నాయి అనుకుంటారు. ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళు కూడా తమ సమస్యలను ఈ విధంగానే స్మరించుకుంటారు. ఇక పూట గడవని వ్యక్తికి ఆకలి వేస్తే తిండి ఎలా దొరుకుతుంది అనేది సమస్య. ఈ సమస్యలన్నీ మన సమయం మొత్తాన్ని తినేస్తున్నాయి. ఇందుకీ ఈ సమస్యలు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడే ఈ సమస్యలను సృష్టించాడని అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనిషి సతమతమయ్యే సమస్యలన్నీ అతను సృష్టించుకున్నవే. ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే భగవంతుడే వాటిని సృష్టించుకుంటే వాటి నుంచి బయటపడడం చాలా కష్టమయ్యేది. ఎవరైనా 100 ఏళ్ళు బతికితే ఎన్ని రోజులు అవుతుంది? కేవలం 36,500 రోజులు మాత్రమే. ఈ జీవితం అనే రైలు బండి తనదైన శైలిలో పోతూ ఉంటుంది. ఏదో ఒకరోజు ఈ రైలు నుంచి మనం దిగిపోవలసింది. కానీ ఇప్పటి వరకు మీరు జీవించిన కాలంలో మీరు ఏం నేర్చుకున్నారు? ఏం గుర్తించారు? మిమ్మల్ని మీరు గుర్తించారా? మీరు ఎవరనే సంగతి పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు మీ జీవితంలో ఆనందం ఎక్కడుంటుంది? చాలామంది శాంతి అంటే ఏమిటని అడుగుతూ ఉంటారు. తన సమస్యలన్నీ తొలగిపోతే శాంతి చేకూరుతుందని మనిషి భావిస్తాడు. పిల్లాడు తప్పిపోయి దుఃఖంతో విలవల్లాడుతున్న తల్లిని నీకు శాంతి ఎలా లభిస్తుందని అడిగితే నా బిడ్డ దొరికితే శాంతి కలుగుతుంది అంటుంది. అలాగే నిరుద్యోగి తనకు ఉద్యోగం దొరికితే శాంతి దొరుకుతుంది అంటాడు.
కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఏదైనా మీకు సుఖాన్ని కలిగిస్తుందని ఈనాడు భావిస్తున్నారో అదే రేపు మీకు దుఃఖానికి కారణమవుతుంది. ఈ విషయంలో నాలాంటి వారు చేసేది ఒకటే, మిమ్మల్ని మీకు పరిచయం చేయడం, తద్వారా మీకు లభించిన జీవితం అనే అవకాశం గురించి మీరు స్వయంగా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు జీవించి ఉన్న కాలంలో ఏం చేయాలని స్వయంగా నిర్ణయం తీసుకోగలరు. మీ లోపలే ఉన్న అసలైన శాంతిని స్వయంగా అనుభూతి చెందినప్పుడు మాత్రమే మీ జీవితం సస్యశ్యామలమవుతుంది. అలా జరిగితే జీవితంలో ఎన్నటికీ సమస్యలు రావా అంటే వస్తాయి. కానీ సమస్యలు ఎదురైనప్పుడు వాటి నుంచి భయపడే మార్గాన్ని మీరు కనుక్కోగలరు. ఇదేనండి నేను చెప్పేది. మన సమస్యలకు కారణం మనమే. జీవితం, మరణం, శాంతి గురించి కొంచెం నాకు తెలిసిన సందేశం అయితే చెప్పాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.